Hello, guys, welcome back to another episode in Soumya Diaries. Sky. ఈ జర్నీ వచ్చేసి కంటిన్యూషన్ ఆఫ్ మై మనాలి డైరీస్. ఇప్పుడు నేనైతే సేతాన్ అనే విలేజ్ లో ఉన్నాను, 10,000 feet అబోవ్ ఫ్రమ్ ది సీ లెవెల్. సేతాన్ వచ్చేసి మనాలి హిమాచల్ ప్రదేశ్ లోనుంది. ఫైనల్లీ ది మోస్ట్ ఎక్సైటెడ్ డే ఈస్ హియర్. ఎందుకంటే ఈరోజు క్లైమేట్ సహకరిస్తుంది కాబట్టి మేము చిక్కా ట్రెక్ వెళ్ళాలనుకుంటున్నాము. సో చిక్కా ట్రెక్ వచ్చేసి ఇక్కడి నుంచి మంచు కొండలోని నడుచుకొని వెళ్ళాలి పీక్ పాయింట్కి. సో ఐ విల్ బీ ద ఫస్ట్ తెలుగు గర్ల్ యూట్యూబర్ టు షూట్ అండ్ రిలీజ్ ఇన్ యూట్యూబ్ అనమాట. నాకైతే ప్రెసెంట్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ జర్నీలోని మీకు ట్రెక్కి సంబంధించిన టిప్స్ కానీ, అసలు నా జర్నీ ఎలా జరిగింది, చిక్కా ట్రెక్ అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఫుడ్ ఉంటుందా లేదా అన్నది మీకు డీటెయిల్స్ తెలియాలి అంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వ్లాగ్ని అయితే చూసేయండి. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నిన్న 3rd ఎపిసోడ్ రిలీజ్ చేసిన డ్యామ్ పాయింట్ నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి సేతాన్ నుంచి డ్యామ్ మళ్ళీ వెళ్ళాలి. ఆన్ ది వేలో మిగతా సంగతులు చెప్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గో. సో ఈ సేతాన్ ఎండింగ్ పాయింట్కి వెళ్ళాలి అంటే రూట్ అయితే క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గర చిన్న సందులో నుంచి వెళ్ళాలన్నమాట. పక్కన పెద్ద పెద్ద స్నో వాల్స్ అయితే ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అనమాట. అవలాంచ్ పాయింట్ ఇది. ఏ టైంలోనైనా సరే స్నో కరిగి మన మీద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 15-16 feet హైట్ ఉంది పక్కన ఉన్న వాల్. అది ఎప్పుడైనా సరే బ్రేక్ అయ్యే ఇష్యూస్ అదే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా క్రాస్ చేసుకొని డ్యామ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ అది పార్కింగ్ చేసేసి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. మీకు కావాలంటే వాటర్ అండ్ కొన్ని ఎనర్జీ బార్స్ అవి తీసుకొని ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. Hey guys, what's up? I'm going to Chikka Trek. The last point of the mountain, the 0 point. చిక్కా ట్రెక్ అయితే ఎంట్రీ టికెట్ లాంటివి ఏమి ఉండదు. ఇది నేచర్లో వన్ ఆఫ్ ద హిల్. సో దీనిపైకి నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట. అలా చిక్కా ట్రెక్ అనే పేరు వచ్చింది. సో స్నోలోనే కాకుండా మాన్సూన్ అండ్ సమ్మర్లో కూడా ఈ ట్రెక్కి వెళ్తారు. అప్పుడు అక్కడ క్యాంపింగ్ టెంట్స్ అవి ఉంటాయి. కాకపోతే మంచులోనే అది ఇంపాసిబుల్. బాబోయ్, జారుతున్నా. ఇక్కడ నడుస్తుందా, జారుతుందా? నేను నడుస్తున్నా వెనక నడుస్తుంది. ఇక్కడ నుంచి చిక్కా పాయింట్కి వెళ్ళాలి అంటే 8 kilometers ట్రెక్ చేయాలన్నమాట. 4 hours పడుతుంది ఒక పక్క. మేమైతే మ్యాక్సిమం ఇక్కడ నుంచి చిక్కా పాయింట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ప్రెజెంట్ అయితే 11 o'clock అయింది. సో మాకు అరౌండ్ 3 o'clock 4 o'clock కల్లా మేము అక్కడ వెళ్తే సన్సెట్, ఒకవేళ సన్సెట్ అనేది అక్కడ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. ఉంటే చూసేసి రిటర్న్ అయిపోవాలి. నైట్ స్టే ఉండాలి అని అనుకోవట్లేదు ఇంత మంచు కొండల్లోని. సో ఇక్కడ యానిమల్స్ కూడా ఉంటాయి. పోలార్ బియర్స్, స్నో లెపర్డ్స్ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. బెటర్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి సన్సెట్ అయ్యే లోపు రిటర్న్ వచ్చేస్తే మీకు క్లైమేట్ బాగుంటుంది అండ్ రిస్క్ కూడా ఎక్కువ ఉండదు అనమాట.
అవునా మరి ముందు వెళ్ళండి ఫాస్ట్గా మీరు. చిక్కా ట్రెక్ అనేది ఒకరు ఇద్దరు వెళ్ళి చేసి వద్దామంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇది స్నో ట్రెక్. మన ఎటువైపు చూసినా సేమ్ మౌంటైన్స్ అండ్ అవే కొండల్లా కనిపిస్తాయి. సో రూట్ కన్ఫ్యూజింగ్ వస్తుంది. ప్లస్ నెట్వర్క్ జీరో ఉంటుంది, పైన కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. బెటర్ లోకల్ పీపుల్ సపోర్ట్ తీసుకొని ఏ గుడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట. మేము ఇప్పుడు అరౌండ్ 10 to 12 మెంబర్స్ అయితే వెళ్తున్నాము ట్రెక్కి విత్ లోకల్ పీపుల్. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఎప్పుడు కంఫర్టబుల్గా క్లోత్స్ వేసుకొని గుడ్ క్వాలిటీ ఆఫ్ జాకెట్స్, అంటే మంచిగా స్నో కాసేవి, మంచిగా షూస్, స్నో షూస్, ట్రెక్కింగ్ షూస్ అవి జారిపోకుండా ఉండేవి. గ్లౌస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇయర్స్, నోస్ క్లోజ్ చేసుకోవడానికి ఒక మఫ్లర్ అనేది తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు 0 పాయింట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ -డిగ్రీస్ ఉండొచ్చు. సో అక్కడ మీకు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి మంచి క్లోత్స్ అయితే వేసుకొని వెళ్ళడం కంపల్సరీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడు హెవీ బ్యాగేజ్ అయితే క్యారీ చేయొద్దు. ఎందుకంటే క్లైమ్ చేస్తున్నప్పుడు హిల్ మనకి బ్రీతింగ్ అనేది తగ్గుతుంది, ఎనర్జీ అనేది తగ్గుతుంది, అలసిపోతాము. అలాంటి టైంలోనే మనకి షోల్డర్ మీద పెయిన్ ఎక్కువైపోతుంది ఆ బర్డెన్కి. సో బెటర్ ఏంటంటే కావాల్సిన థింగ్స్ మాత్రమే తీసుకొని వెళ్ళండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి అండ్ ప్రోటీన్ బార్స్ అనేవి కూడా క్యారీ చేసుకోండి, మీకు ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేవి. ఫోర్త్ థింగ్ ఏంటంటే, నైట్ టైం ట్రెక్కింగ్ కానీ వెళ్ళినప్పుడు టార్చ్ లైట్స్, స్టిక్స్ ఇలాంటివన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ పవర్ అనేది ఉండదు అండ్ కమ్యూనికేషన్ ఉండదు. మ్యాక్సిమం నైట్ టైం అయితే వెళ్ళకూడదు. బట్ ఇఫ్ నైట్ ట్రెక్ కానీ చేయాలనుకుంటే స్టిక్స్ అయితే కూడా కంపల్సరీ. పైకి ఎక్కివచ్చా? క్రాస్ చేయాలి. అమ్మా, ఏ ప్యాంట్ తడిసిపోద్ది కోటను.
లాస్ట్ థింగ్ ఏంటంటే మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాము, సో ఫాస్ట్గా నడిచేద్దాము అంటే అవ్వదు. కొంచెం సేపు నడిచి మీకు నిజంగా రెస్ట్ కావాలి అనిపిస్తే నో ప్రాబ్లం, ఆగి బ్రేక్ తీసుకొని సిట్ ఫర్ 2 minutes అండ్ దెన్ వాక్, అండ్ దెన్ సిట్ ఫర్ 2 minutes అండ్ దెన్ వాక్. అంతేగాని వాటర్ సిప్ చేస్తూ ఉండండి, కానీ మరీ ఎక్కువగా తాగేసేయకూడదు. అది కూడా మళ్ళీ నడుచుతున్నప్పుడు అలసటగా అనిపిస్తుంది. సో ఈ పాయింట్స్ అనేవి నేను నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నాను, ఎందుకంటే నేను కొన్ని ట్రెక్స్ వెళ్ళాను, ఇందులోని ఇప్పుడు మౌంటైన్ ట్రెక్కి కూడా వెళ్తున్నాను కాబట్టి కొన్ని పాయింట్స్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసి నాకు అనిపించిందో అది మీకు స్పెషల్గా చెప్పాలన్నమాట. అది అవి ఇప్పుడు మనం చిక్కా ట్రెక్లో ఉన్నాం విత్ సుశీల్ బాయ్, పవన్, సౌమ్య, పెట్లరా, రాజీ. సుశీల్ బాయ్ इसको गुस्सा లెట్స్ గో. ఒక 20% వచ్చామా? సో పైకి వెళ్ళాక అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. సో కర్పూర్ తీసుకెళ్తే యూస్ఫుల్ ఉంటుంది. కర్పూర్ మ్యాక్సిమం ట్రెక్స్కి తీసుకెళ్తారు, ఎందుకంటే క్లైమ్ చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్రీతింగ్ లెవెల్స్ కూడా లో అవుతాయి, బ్లాకేజ్ అవుతుంది నోస్. సో అప్పుడు ఈ కర్పూర్ కానీ స్మెల్ చూస్తే చాలా రిలీఫ్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ మీరు కానీ ట్రెక్స్ కానీ వెళ్తున్నప్పుడు కర్పూర్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ప్రస్తుతానికి నా ట్రెక్ బాగా అవుతుంది. కొన్ని పాయింట్స్లో స్నో చాలా డీప్ ఉంది, ఇక్కడ ఈ స్నో స్లైడ్ అవుతుంది, ఎక్కడో దగ్గర స్లిప్ అవుతుంది అని చాలా టెన్షన్గా ఉంది. చాలా ఎడ్జ్ పాయింట్స్ నుంచి కూడా నడవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మౌంటైన్స్ అయితే ఉన్నాయి, చాలా హిల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇందులో ఏ కొండకి వెళ్తే చిక్క ట్రెక్ అవుతుంది అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మా గైడ్ నడుస్తూనే ఉన్నాడు, వాళ్ళ వెనకాల నడవడమే మా రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఎక్కడికి వెళ్ళాక చిక్క వస్తుంది అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదైతేనేమి అక్కడైతే వర్త్ గోయింగ్ అంట. సో లెట్స్ గో. కాకపోతే నడిచేటప్పుడు ఈ కాళ్ళు అయితే స్టక్ అయిపోతూ ఉంటాయి స్నోలోని, అండ్ స్టిక్తో చెక్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్. మళ్ళీ మంజులం బాయ్స్లో సుభాష్ లాగా వెళ్ళిపోతారు కిందకి. బ్లైండ్గా ల్యాండ్ మీద నడిచినట్టయితే వెళ్ళిపోకూడదు. స్నో ఎంత డీప్గా ఉంది, ఎంత హార్డ్గా ఉన్నది అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే రెగ్యులర్ రోడ్ అయితే అక్కడ పాత్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ట్రెక్స్, ఎస్పెషల్లీ స్నో ట్రెక్స్ ఏంటంటే ఒక హోల్ మీద కూడా అప్పటికప్పుడు స్నోఫాల్ అయ్యి స్నోతో కవర్ అయిపోతూ ఉంటుంది. అందుకని మీరు దాని మీద కాల్ వేస్తే కనుక కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ పర్సన్ అందుకే ఉండాలని చెప్తున్నాను, ఏ వేలో వెళ్తే బాగుంటుంది అంటే స్టిక్ కూడా ఉంటే మనం జారకుండా చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. జారిపోయిందా? మీరు ఇలా ట్రెక్స్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు మీ హెల్త్ కండిషన్స్ని కన్సిడర్ చేసుకొని ట్రెక్స్ని చూస్ చేసుకోవాలి. ఆస్తమా, బీపీ లాంటివి ఏమన్నా ఉంటే కనుక బ్యాడ్ వెదర్ కానీ అక్కడ సడన్గా వచ్చినా, సైక్లోన్ వచ్చినా సరే మీకు బ్రీతింగ్ లెవెల్స్ ఇష్యూ వస్తాయి, ఆస్తమా లెవెల్స్ అనేవి వస్తాయి. సో మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి మీరు ఏ ట్రెక్ వెళ్తున్నారు అన్నది ముందే. హైపోథర్మియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైపోథర్మియా ఏంటంటే బ్రీతింగ్ అనేది లో అవుతుంది, షివరింగ్ వస్తుంది, అండ్ స్లీప్ అనేది చాలా తక్కువ అవుతుంది, అండ్ మజిల్ బ్లాక్ అయిపోతాయి, నోస్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది, అండ్ మైండ్ పని చేయకుండా లాస్ట్కి లైఫ్ రిస్క్లో కూడా వెళ్ళిపోతుంది. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బాడీకి అయినా సరే. మీరు కానీ ఎప్పుడైనా ఇట్లా ఏమైనా టూర్స్లో ట్రెక్కింగ్ కానీ వెళ్తున్నప్పుడు మీకు కానీ హైపోథర్మియా నేను చెప్పిన లాంటి సిమ్టమ్స్ ఏవైనా కనిపిస్తే అంటే మీ బాడీ టెంపరేచర్ 95 కన్నా తగ్గుతుందని లెక్క అనమాట. సో మీరు దాన్ని ఇంక్రీజ్ చేయాలి 98కి. ఒక హ్యూమన్ బాడీ వచ్చేసి 98 degrees ఉండాలి. సో దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే జంపింగ్ చేయాలి, ఇంకా పుషప్స్ చేయాలి, సిటప్స్ చేయాలి. ఇట్లా మీ బాడీని హీట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ చిక్కా వ్యూ పాయింట్, హైయెస్ట్ పీక్ ఆఫ్ సేతాన్ విలేజ్, 10,800 feet అబోవ్ ఫ్రమ్ ది సీ లెవెల్. క్రేజీగా ఉంది ఇక్కడ నుండి వ్యూ అయితే. 360 degreesలోని మౌంటైన్స్ వ్యూ ఉంది. వర్త్ కమింగ్ నిజంగా, అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది.
మెయిన్ ఏంటంటే ఈ వ్యూ కాకుండా ఆ స్నోలోని ట్రెక్కింగ్ చేసేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుండి కావాలంటే ఇంకా నడుచుకొని వెళ్ళచ్చు. ఎంతవరకు వెళ్తే అంతవరకు మౌంటైన్స్ అనేవి ఎండ్లెస్ అనమాట. కాకపోతే అది వేరే జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది మెయిన్ చిక్కా పాయింట్. 360 డిగ్రీస్లోని మౌంటైన్స్ అనేది వ్యూ ఉంటుంది. మాకు వచ్చినప్పటికి 4.5 hours 4 hours 45 minutes పట్టింది రావడానికి. సో ఎక్కువ మెంబర్స్ కాబట్టి ఒక్కొక్కరి కెపాసిటీ బట్టి అందరూ రీచ్ అయ్యేసరికి 4.5 గంటలు పట్టింది అనమాట. ఇక్కడ ఒక అరగంట ఉండి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాము. రాంబాబు లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసేది కరెక్ట్ చేద్దాం. కమా డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. The first Telugu girl to climb mountain in Setan village. Woo! Love to Soumya Diaries. ట్రెక్ అనేది క్లైమ్ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, దిగినప్పుడు వేరే ఫీల్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు డౌన్ ద హిల్ వెళ్ళినప్పుడు. బట్ చాలా రిస్కీ కూడా దిగినప్పుడు, ఎందుకంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి స్లిప్ అవ్వడానికి అండ్ పడిపోవడానికి. ఎందుకంటే పైనుంచి చూసినప్పటికీ కొంతమందికి కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. సో జాగ్రత్తగా ఎక్కువ టెన్షన్ పడకుండా ఆరామ్సే బ్రీతింగ్ చేసుకుంటూ మీరు దిగిపోవచ్చు. ఏ ట్రెక్ ఏ హిల్ అయినా సరే మీరు టెన్షన్ పడకుండా బ్రీతింగ్ అనేది నార్మల్ ఉండాలన్నమాట. ఇక్కడ వే ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి వాకీ టాకీ. Jubin, where are you guys? Come in. Jubin, where are you guys? Come in. సౌమ్య అది నొక్కి అనాలి. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. Where are you guys? Come in. వదిలేయాలి.
సో మ్యాక్సిమం ప్రతి హౌస్లోని ఒక్కొక్క వాకీ టాకీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఒక ఛానల్ని క్రియేట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అయితే నాకు, 2 అయితే ఇంకొకరికి, 3 అయితే వైకి, 4 అయితే జెడ్కి కనెక్ట్ అయ్యేలాగా వీళ్ళు వాకీ టాకీస్ని సెట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఓన్లీ వైఫై మాత్రమే ఉంది అండ్ నార్మల్ నెట్వర్క్ అయితే అసలు ఉండదు, సేతాన్లో కూడా ఉండదు. అందుకని వీళ్ళు వాకీ టాకీ సిగ్నల్ లేకుండానే పని చేసేది వే ఆఫ్ కమ్యూనికేషన్ తెచ్చుకున్నారు. ఎవరితో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ ఛానల్ని ట్యూనింగ్ చేసి మాట్లాడుకోవచ్చు. నాకైతే వెళ్ళినప్పుడు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యానో వచ్చినప్పుడు అంతే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఒక వ్యూ ఉంటుంది, దిగినప్పుడు ఒక వ్యూ ఉంటుంది. మొత్తం అన్ని టాప్ వ్యూ నుంచి అన్ని హిల్స్ కిందకు దిగుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాకీ టాకీ అయితే నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సౌత్లో వాకీ టాకీస్ అనేది నేను మూవీస్లో పోలీసులు వాడడం చూశాను తప్పించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా నచ్చింది. మీకు ఒకవేళ ఫుడ్ కావాలి అంటే పైకి కింద నుంచే సేతాన్లో ప్యాకింగ్ చేసుకొని తీసుకురావచ్చు. పైకి వచ్చి ఇక్కడ ఫుడ్ లేదు అంటే మాత్రం ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే అక్కడ -డిగ్రీస్లో ఉంటుంది. ఆ మంచులోని ఇంపాసిబుల్ అక్కడ ఎవరైనా ఉండి కుక్ చేయడం అనేది. అదే కానీ మంచు కానీ లేకపోతే ఇక్కడ అంతా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడే మనం ఏదైతే చిక్క ట్రెక్ పాయింట్ ఉందో అక్కడ ఒక కెఫే కూడా ఉందన్నమాట. అక్కడే వాళ్ళు టెంట్స్ కూడా వేస్తారనమాట. సో ఈసారి ఎప్పుడైనా సరే నేను మాన్సూన్ ట్రెక్ కానీ సమ్మర్ ట్రెక్ కానీ చిక్కాకు వస్తే నేను అలా కూడా చూపిస్తాను. ప్రెజెంట్ అయితే స్నోలో అయితే ఇలా ఉంది. స్నో లేపర్స్ దిగుతాయంట. పట్టుకెళ్ళిపోతే ఎడ్ చేయలేం కదా. Complete the Chikka trek. Woohoo! ఇలాంటి కంటెంట్ మీకు మరీ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట అలా నొక్కండి. మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్ బాయ్. ఇక్కడికి వచ్చి చాలా మంది తినేసి ర్యాపర్స్ అవన్నీ పడేస్తున్నారు. బట్ హిమాలయాస్లో ఇవి డికంపోజ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. సో వీ షుడెంట్ డిస్టర్బ్ ద నేచర్. యా సో ఒకవేళ మీరు పడిపోయినా సరే ప్లీజ్ టేక్ ఇనిషియేటివ్ అండ్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి నేచర్ని కాపాడదాం.